హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఒక కప్పు అటుకులు ఉంటే చాలండి. ఇంట్లోనే ఈజీగా 5 నిమిషాల్లో బోండాలైతే రెడీ చేసేసుకోవచ్చండి. చాలా మెత్తగా చక్కగా ఉంటాయండి. రండి, ఈ ఈ బోండాలు నేను ఎలా తయారు చేశానో ఈ వీడియోలోకి అయితే చూపిస్తాను. ముందుగా నేను ఒక కప్పు నిండా అటుకుల్ని తీసుకున్నానండి. నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుందాము. ఆ నల్లదనం అంతా పోయేంత వరకు ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న అటుకుల మీద కొద్దిగా నీళ్ళని జల్లుకొని నానబెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకుందామండి. తీసుకొని అదే కప్పుతోటి పెరుగు కూడా వేసుకుందాము. మీరు గోధుమ పిండి బదులు మైదా అయినా వేసి చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా నీళ్ళను కూడా వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న అటుకుల్ని కూడా కప్పు నిండా వేసేసుకుందాము. వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా పిండి పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని మిక్సీ పట్టేసుకున్న పిండిని ఆ బౌల్లో వేసేసుకుందాము. చూడండి, ఇలా మెత్తగా ఉండాలండి. అప్పుడే మనకి చక్కగా బోండాలు అయితే చక్కగా వస్తాయండి. తర్వాత కొద్ది నీళ్ళను కూడా వేసుకుందాము. తర్వాత 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసి వేసుకుందామండి. తర్వాత ఉల్లిపాయలు కూడా ఒక అరకప్పు వేసుకుందాము. రుచికి సరిపడే సాల్టు, కొద్దిగా తినే సోడాను కూడా వేసుకుందామండి. వేసుకున్నాక కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందామండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా కలుపుకోండి. 2-3 నిమిషాలు ఇలా బాగా కొట్టుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే మనకి బోండాలు చక్కగా వస్తాయండి. నూనెలో వేయంగానే పైకి తేలాలండి. అలా ఉండాలి పిండి. చూడండి, ఇదిగో ఇలా రావాలండి. ఇలా వస్తే లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించేసి ఆయిల్ పెట్టేసుకుందాము. పిండిని కొద్దిగా ఇలా బోండాల్లాగా వేసుకుందామండి. చూడండి, ఆయిల్లో వేయంగానే పైకి ఎలా తేలుతున్నాయో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఒక పక్క గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో పక్క కూడా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సన్నని మంట మీదే ఇలా ఫ్రై చేసుకుంటే లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది. పైన క్రిస్పీగాను లోపల మెత్తగాను చాలా చాలా బాగుంటాయండి. చూడండి, 2 పక్కల తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ బోండాల్ని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి. ఎంతో ఈజీ రెసిపీ అండి. ఒక కప్పు అటుకులు ఉంటే చాలండి. ఇంట్లోనే మనము ఈ బోండాలను అయితే తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎలాంటి చట్నీతోనైనా తినేసేయచ్చండి. చూడండి, పైన క్రిస్పీగాను లోపల మెత్తగా ఎంత చక్కగా ఉన్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.